హలో అండి, ఇవాళ నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళానండి. ఫిష్ కర్రీ వండింది. ఆ కర్రీ ప్రిపరేషన్ మీతో షేర్ చేసుకోబోతున్నాను. చేపల కూర అందరూ చేస్తారండి, కానీ అమ్మ వండే చేపల కూరతో పోల్చితే మనం వండే కర్రీకి 50% మార్క్స్ కూడా వేయలేమండి. అమ్మ చేతి మ్యాజిక్ అలా ఉంటుంది. కర్రీ వండుతుంటేనే స్మెల్కి ఆకలి డబుల్ అయిపోతుందండి. మరి ప్రాసెస్ చూసేద్దామా అండి. ముందుగా 1.5 kg ఫిష్ కడిగి పక్కన పెట్టేసుకొని చింతపండు కూడా నానబెట్టుకోవాలండి. మంచిగా కడిగి నానబెట్టుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని బౌల్ పెట్టుకొని అందులోకి ఆయిల్ పోసుకుంటున్నామండి. ఇందులోకి ఇప్పుడు 1/2 స్పూన్ జీలకర్ర, అలాగే 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ మెంతులు వేసుకోవాలండి, టేస్ట్ బాగుంటుంది. ఇందులోకి ఆనియన్స్ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలండి. మంచిగా ఫ్రై అయిన తర్వాత 1/2 స్పూన్ పసుపు వేసుకోవాలండి. ఇందులోకి 1/2 స్పూన్ జీలకర్ర మెంతుల పొడి కూడా వేసుకోవాలండి. మంచిగా కలుపుకొని కొత్తిమీర మంచిగా కడుక్కొని కొత్తిమీరను కూడా వేసేసుకోవాలండి. వేసుకొని కలుపుకొని 1 స్పూన్ కారం వేసుకొని 1 స్పూన్ సాల్ట్ వేసుకొని మొత్తం కలిపేసుకోవాలండి. పక్కన పెట్టిన ఫిష్ ఉంది కదండి, దాన్ని కూడా వేసేసుకొని మంచిగా కలుపుకోవాలండి. ఒకసారి అమ్మ మేము ఎప్పుడు వచ్చినా కూడా ఫిష్ కర్రీ కంపల్సరీ వండుతుందండి. నాకు ఫిష్ కర్రీ అంత కడగడం గిట్లా రాదని చెప్పేసి నేను వచ్చినప్పుడు వండుతుంది అన్నమాట. ఇప్పుడు దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకోవాలండి. ఇలా కలుపుకొని కొద్దిగా ఫ్రై అయిన తర్వాత టర్న్ చేసుకోవాలండి. అన్ని ముక్కలు కూడా ఇలా తిప్పుకోవాలి. అమ్మ చేస్తుంది చూసారా, అలా అన్ని ముక్కలు కూడా తిప్పుకోవాలండి. మంచిగా ఫ్రై చేసుకోవాలి రెండు వైపులా కూడా. ఇవి ఒక 5 minutes లో ఫ్లేమ్లో ఉడికిన తర్వాత మనం చింతపండు నానబెట్టుకున్నాం కదండి, మనకి ఎంత అయితే పులుసు కావాలో అంత చింతపండు రసం కలుపుకొని పోసుకోవాలండి. ఇలా కలుపుకొని పోసుకొని ఒక 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో మూత పెట్టుకోవాలండి. అంతే అండి. ఈ ఫిష్ కర్రీ ఒక 1 hour పాటు చల్లారిన తర్వాత తినండి, చాలా చాలా బాగుంటుంది. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం అండ్ మరిన్ని హోమ్ స్టైల్ వీడియోస్ కోసం నా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.